కొనిచోమైన ఈ రోజు మనమైతే లార్డ్ ఆఫ్ ది మిస్టరీస్ యానిమే ఎపిసోడ్ 4 ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. లాస్ట్ ఎపిసోడ్స్ ని చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటే చూసేయండి. ఇంకా మీరు ఈ వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే తప్పకుండా చూడండి. ఇంకా లేట్ చేయకుండా ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేద్దాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం అరోరా ఆర్డర్ మెంబర్ ని చూస్తాం. అరోరా ఆర్డర్ కూడా ఒక ఈవిల్ ఆర్గనైజేషన్ అన్నమాట. వీళ్ళు ట్రూ క్రియేటర్ అనే గాడ్ కి ప్రే చేస్తారు. తిన పేరు మిస్టర్ జీ. అరోరా ఆర్డర్ లో ఒరాకిల్స్ అనే హై ర్యాంకింగ్ మెంబర్స్ ఉంటారు. మిస్టర్ జీ కూడా వన్ ఆఫ్ ది ఒరాకిల్స్. యాంటిగ్నోస్ బుక్ ని డీకోడ్ చేయడానికి మిస్టర్ జీ ఒక లో ర్యాంక్ మెంబర్ కి మిషన్ ని అసైన్ చేస్తాడు. యాంటిగ్నోస్ బుక్ చాలా స్ట్రేంజ్ కాబట్టి ఈ పర్సన్ దాన్ని డీకోడ్ చేయలేకపోయాడు. అందుకే తను సాక్రిఫిషియల్ పాన్స్ లాగా క్లేన్ వెల్చింకన్ ఆయన్ని కనిపెట్టి వాళ్ళకి యాంటిగ్నోస్ బుక్ డీకోడ్ చేయడానికి ఇస్తాడు. కానీ ఈ ప్రాసెస్ లో వెల్చింకన్ ఆయ చనిపోయి యాంటిగ్నోస్ బుక్ నైట్ హాక్స్ దగ్గరికి వెళ్లిపోయింది. అందుకే మిస్టర్ జీ చాలా కోపంగా ఉంటాడు. తను ఒక స్ట్రేంజ్ పవర్ ని యూజ్ చేయగానే ఈ పర్సన్ తన ఓన్ ఫింగర్స్ ని బైట్ చేసుకుంటాడు. ఈ పర్సన్ మిస్టర్ జీ కి రిక్వెస్ట్ చేస్తూ క్లేన్ అనే పర్సన్ ఇంకా బ్రతికే ఉన్నాడు. తనే ఆ నోట్బుక్ ని నైట్ హాక్స్ కి ఇచ్చాడు. నేను క్లేన్ ని వెతికి ఆ నోట్బుక్ ని తిరిగి తీసుకొస్తానని ఈ పర్సన్ మిస్టర్ జీ కి చెప్తాడు. ఇది విని మిస్టర్ జీ ఈ పర్సన్ ని చంపకుండా తనకి ఫైనల్ ఛాన్స్ ఇస్తాడు. ఇంకా సీన్ షిఫ్ట్ అయి మనం నైట్ హాక్స్ ఆఫీస్ ని చూస్తాం. ఈ రోజు ఓల్డ్నిల్ క్లేన్ కి రిచువలిస్టిక్ మ్యాజిక్ గురించి నేర్పిస్తాడు. లో సీక్వెన్స్ బియాండర్స్ రిచువలిస్టిక్ మ్యాజిక్ ని పర్ఫామ్ చేయడం కోసం కొన్ని మ్యాజిక్ ఐటమ్స్ ని ప్రిపేర్ చేసుకోవాలి. రిచువల్ మ్యాజిక్ పర్ఫామ్ చేసే ముందు ఓల్డ్నిల్ వాల్ ఆఫ్ స్పిరిచువాలిటీని క్రియేట్ చేసుకుంటాడు. ఎందుకంటే అన్నోన్ ఎంటిటీస్ వాళ్ళ మ్యాజిక్ ని ఇంటర్ఫేర్ చేయకుండా. ఇంకా ఓల్డ్నిల్ క్లేన్ ని వాన్ చేస్తూ రిచువలిస్టిక్ మ్యాజిక్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మనం అన్నోన్ ఎంటిటీస్ తో కమ్యూనికేట్ చేయకూడదు. ఇలా చేస్తే మనం ఒక డార్క్ వరల్డ్ లో ఇరుక్కుపోయి మన చావు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది విని క్లేన్ తను లక్ ఎంచాంట్మెంట్ ని పర్ఫామ్ చేసినప్పుడు తను అనుకోకుండా ఒక అన్నోన్ ఎంటిటీతో కాంటాక్ట్ అవ్వడం వల్ల తను ఈ వరల్డ్ లోకి వచ్చేసాడేమోనని క్లేన్ అనుకుంటాడు. ఇంకా ఓల్డ్నిల్ రిచువల్ మ్యాజిక్ పర్ఫామ్ చేసి ఎవర్నైట్ గాడెస్ కి ప్రే చేస్తూ తనకి 30 pounds అవసరం ఉందని ఓల్డ్నిల్ చెప్తాడు. ఓల్డ్నిల్ డబ్బుల కోసం మ్యాజిక్ పర్ఫామ్ చేస్తున్నాడేంటని క్లేన్ షాక్ అవుతాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ బయటకు వస్తారు. ఓల్డ్నిల్ కి మనీ అలా దొరుకుతుందని క్లేన్ చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఇది చూసి ఓల్డ్నిల్ ఎవర్నైట్ గాడెస్ మీద నమ్మకం ఉంచమని ఓల్డ్నిల్ క్లేన్ కి చెప్తాడు. ఇంకప్పుడే ఓల్డ్నిల్ కి ఒక వాలెట్ దొరుకుతుంది. ఆ వాలెట్ లోపల చాలా డబ్బులు ఉంటాయి. ఇంకా ఒక పర్సన్ వీళ్ళ దగ్గరకు వచ్చి ఆ వాలెట్ తనదని ఆ పర్సన్ ఓల్డ్నిల్ కి చెప్తాడు. వాలెట్ ఇంకా క్యారేజ్ మీద లోగోని చూసి ఓల్డ్నిల్ నిజాయితీగా వాలెట్ ని తిరిగిచ్చేస్తాడు. ఓల్డ్నిల్ సిన్సియారిటీ నచ్చి ఆ పర్సన్ ఓల్డ్నిల్ కి 30 pounds రివార్డ్ గా ఇచ్చేస్తాడు. అంటే ఓల్డ్నిల్ రిచువల్ లో అడిగిన మనీ తనకి దొరికేసిందనమాట. ఓల్డ్నిల్ మిస్టరీ ప్రేయర్స్ మోటోని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీ ఇష్ట ప్రకారం చేయండి, కానీ ఎవరికి నష్టం కలిగించవద్దని ఓల్డ్నిల్ క్లేన్ కి చెప్తాడు. ఆ తర్వాత క్లేన్ ఇంటికి వెళ్తున్నప్పుడు రోజల్ డైరీలో రాసిన యాక్టింగ్ మెథడ్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. సియర్ బియాండర్స్ కూడా ఫార్చ్యూన్ టెల్లర్స్ లాగా వేరే వాళ్ళ డెస్టినీని చూడగలరు. కానీ రెండిట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. నార్మల్ పర్సన్స్ అయిన ఫార్చ్యూన్ టెల్లర్స్ క్రిస్టల్ బాల్స్ లాంటి ఐటమ్స్ ని యూజ్ చేసి వేరే వాళ్ళ లైఫ్ ని ప్రెడిక్ట్ చేస్తారు. కానీ సియర్ బియాండర్స్ అలా కాదనమాట. సియర్స్ మెయిన్లీ డివినేషన్ మ్యాజిక్ ని యూజ్ చేస్తారు. ఇది యూజ్ చేసి వాళ్ళు ఫ్యూచర్ ఈవెంట్స్ గురించి లేదా హిడెన్ నాలెడ్జ్ గురించి తెలుసుకుంటారు. అప్పుడే ఏంజెలికా అనే అమ్మాయి క్లేన్ దగ్గరకు వచ్చి మా డివినేషన్ క్లబ్ లో మీరు జాయిన్ అవుతారా అని ఏంజెలికా క్లేన్ కి అడుగుతుంది. ఇది విని క్లేన్ ఆ క్లబ్ లోకి వెళ్తాడు. ఫార్చ్యూన్ టెల్లర్ అయిన గ్లేసిస్ టారో కార్డ్స్ తో క్లేన్ ఫ్యూచర్ ని ప్రెడిక్ట్ చేసి క్లేన్ వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ కి వెళ్ళడానికి తనకి చాలా టైం పడుతుందని గ్లేసిస్ చెప్తాడు. అంటే క్లేన్ ఎర్త్ కి తిరిగి వెళ్లే పాసిబిలిటీస్ ఉన్నాయి, కానీ ఎప్పుడు వెళ్ళగలడో చెప్పలేం. ఈ డివినేషన్ క్లబ్ లో జాయిన్ అయ్యి తను కూడా ఒక ఫార్చ్యూన్ టెల్లర్ లాగా యాక్ట్ చేస్తే తన పోషన్ డైజెషన్ లో హెల్ప్ అవుతుందని క్లేన్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా గ్లేసిస్ మాటిమాటికి దగ్గుతూ ఉంటాడు. క్లేన్ స్పిరిట్ విజన్ తో గ్లేసిస్ హెల్త్ కండిషన్ ని చూసి నీ లంగ్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, నువ్వు తొందరగా డాక్టర్ తో చెకప్ చేయించుకో అని క్లేన్ గ్లేసిస్ కి చెప్తాడు. తన హెల్త్ కండిషన్ గురించి క్లేన్ కి ఎలా తెలిసిందని గ్లేసిస్ అడుగుతాడు. క్లేన్ రిప్లై ఇస్తూ తను ఒక సియర్ బియాండర్ అని చెప్తాడు. ఇంకా క్లేన్ ఈ డివినేషన్ క్లబ్ లో జాయిన్ అయిపోతాడు. ఏంజెలికా క్లేన్ తో మా డివినేషన్ క్లబ్ కి ఒక ఎక్సలెంట్ సియర్ వస్తాడని విన్సెంట్ ప్రిడిక్ట్ చేశాడు. ఆ సియర్ నువ్వే అనుకుంటా అని ఏంజెలికా క్లేన్ కి చెప్తుంది. విన్సెంట్ ఈ క్లబ్ లో ఒక ఫేమస్ ఫార్చ్యూన్ టెల్లర్ అనమాట. తను ఈ క్లబ్ లో ఉన్న స్టూడెంట్స్ కి డివినేషన్ క్లాసెస్ ఇస్తూ ఉంటాడు. ఈ రోజు విన్సెంట్ తన క్లాస్ లో మ్యాజిక్ మిర్రర్ గురించి టీచ్ చేస్తూ ఉంటాడు. మిర్రర్స్ అనేవి మిస్టీరియస్ వరల్డ్స్ కి డోర్స్ లాగా కనెక్ట్ అవుతాయి. ఈ మిర్రర్ మ్యాజిక్ ని పర్ఫామ్ చేస్తున్నప్పుడు
మనం 7 ఆర్థడాక్స్ గాడ్స్కి ప్రే చేయాలి. క్లాస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సెలీనా అనే అమ్మాయికి విన్సెంట్ ఒక బాక్స్ ఇస్తాడు. ఇంకా సెలీనా క్లేన్ని పాస్ చేయగానే క్లేన్ ఆ బాక్స్ నుంచి ఒక స్ట్రేంజ్ పవర్ని ఫీల్ చేస్తాడు. ఇంకా ఇక్కడికి సెలీనాతో పాటు తన ఫ్రెండ్ ఎలిజబెత్ కూడా వస్తుంది. క్లేన్ ఎలిజబెత్ని గుర్తుపడతాడు, ఎందుకంటే తను మెలిషా ఫ్రెండ్ అనమాట. ఆ తర్వాత క్లేన్ విన్సెంట్తో కలుస్తాడు. విన్సెంట్ ఫీజు తీసుకోకుండా డివినేషన్ మ్యాజిక్ని యూజ్ చేసి క్లేన్ చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఉన్నాడని విన్సెంట్ క్లేన్కి చెప్తాడు. ఇది విని క్లేన్ తన ఈ డిఫికల్ట్ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడాలని క్లేన్ అడుగుతాడు. విన్సెంట్ రిప్లై ఇస్తూ, నీ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ 2 వర్డ్స్లో దాగి ఉన్నాయి, అవే ఫ్యామిలీ ఇంకా గ్యాదరింగ్. ఇంకా క్లేన్ విన్సెంట్కి థ్యాంక్ యూ చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇంకా విన్సెంట్ 2 ఫింగర్స్ కట్ అయిపోయి ఉంటాయి. అంటే ఎపిసోడ్ స్టార్టింగ్లో మనం చూసిన పర్సన్ తినేనమాట. విన్సెంట్ ప్లాన్ ప్రకారమే క్లేన్ ఈ క్లబ్లోకి వచ్చాడు. ఇంకా తర్వాత క్లేన్ ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. క్లేన్ డివినేషన్ క్లబ్లో ఉండి సియర్ లాగా యాక్ట్ చేస్తూ డివినేషన్ మ్యాజిక్స్ని యూజ్ చేస్తే తన డైజెషన్ ప్రాసెస్ స్పీడప్ అవుతుందని క్లేన్ చాలా ఎక్సైటెడ్గా ఉంటాడు. క్లేన్ ప్రకారం తన వరల్డ్కి తను తిరిగి వెళ్లే మార్గం గ్రే ఫాగ్లో దాగి ఉంది. అందుకోసం తను గ్రే ఫాగ్ పవర్స్ని యూజ్ చేయగలగాలి. గ్రే ఫాగ్ పవర్స్ని కంట్రోల్ చేయడం కోసం క్లేన్ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్, క్లేన్ హై సీక్వెన్సెస్కి రీచ్ అవ్వాలి, కానీ అలా జరగాలంటే చాలా టైం పడుతుంది. సెకండ్ ఆప్షన్, లక్ ఎంచాంట్మెంట్ ప్రేయర్లో తన నేమ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా చేస్తే తను గ్రే ఫాగ్ పవర్స్ని కంట్రోల్ చేయగలిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా క్లేన్ తన ఫుల్ నేమ్ని యాడ్ చేసి ఒక న్యూ ప్రేయర్ని తయారు చేస్తాడు. అప్పుడే మెలిషా డోర్ నాక్ చేస్తుంది. మెలిషా తను తయారు చేసిన డాల్ని క్లేన్కి చూపిస్తుంది. ఇది చూసి క్లేన్ ఈ టర్టల్ చాలా బాగుందని చెప్తాడు. మెలిషా అప్సెట్ అయిపోయి అది ఒక హ్యూమన్ డాల్ అని క్లేన్కి చెప్తుంది. క్లేన్ వర్క్లో బిజీ అయిపోయాడు కాబట్టి తను కొద్దిగా రిలాక్స్ అవ్వడం కోసం తన ఫ్రెండ్ బర్త్డే పార్టీకి రమ్మని మెలిషా క్లేన్ని ఇన్వైట్ చేస్తుంది. విన్సెంట్ చెప్పిన వర్డ్స్ క్లేన్కి గుర్తుకొస్తాయి, అవే ఫ్యామిలీ ఇంకా గ్యాదరింగ్. అందుకే క్లేన్ మెలిషా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకే రోజు మండే కాబట్టి 3 PM అవగానే టారో క్లబ్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. క్లేన్ తన స్పిరిట్ విజన్తో వీళ్ళిద్దరి పాత్వేస్ని చూస్తాడు. ఆల్జర్ సేలర్ పాత్వే సీక్వెన్స్ 8 బియాండర్, ఇంకా ఆద్రి స్పెక్టేటర్ పాత్వే సీక్వెన్స్ 9 బియాండర్. లాస్ట్ మీటింగ్లో ఆల్జర్ దగ్గర నుండి సీక్వెన్స్ 9 పోషన్ ఫార్ములాని కొన్న తర్వాతనే ఆద్రే బియాండర్ అయిందనమాట. క్లేన్కి వీళ్ళ వెనకల వాళ్ళ యొక్క పాత్వేస్ సింబల్స్ కనిపిస్తాయి. ఇంకా తన వెనక కూడా ఫుల్ పాత్వే సింబల్ అపియర్ అవుతుంది. ఇవి క్లేన్కి మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా ఆద్రే వీళ్ళిద్దరితో 3 క్వశ్చన్స్ అడుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్, తను ఇప్పుడు స్పెక్టేటర్ బియాండర్ కాబట్టి తను దేని గురించి జాగ్రత్తగా ఉండాలని. ఈ క్వశ్చన్కి ఆల్జర్ ఆన్సర్ ఇస్తూ స్పెక్టేటర్ ఎవరికి తెలియకుండా వేరే వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఇంకా తను ఆ పోషన్ నేమ్ని సరిగ్గా అర్థం చేసుకోవాలని ఆల్జర్ ఆద్రికి చెప్తాడు. ఇది విని క్లేన్ వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోషన్ పేరుని అర్థం చేసుకోవడం కాదు, వాటిని డైజెస్ట్ చేయాలి. పోషన్ డైజెస్ట్ అవ్వాలంటే ఆ పోషన్ నేమ్కి తగ్గట్టు యాక్ట్ చేయాలి. పోషన్ నేమ్స్లోనే డైజెషన్ యొక్క కీ దాగి ఉందని క్లేన్ వీళ్ళిద్దరికి చెప్తాడు. క్లేన్ ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ని వీళ్ళకి రివీల్ చేసినందుకు వీళ్ళిద్దరూ తనకి థ్యాంక్ యూ చెప్తారు. ఇంకా ఆద్రే సెకండ్ క్వశ్చన్, ఒక యానిమల్ సీక్వెన్స్ 9 పోషన్ తాగితే ఏమవుతుందని ఆద్రే వీళ్ళకి అడుగుతుంది. ఇది విని వీళ్ళిద్దరూ షాక్ అవుతారు. ఆద్రే పోషన్ తయారు చేసినప్పుడు తన డాగ్ సూజీ ఆ పోషన్ని తాగేసింది. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఆ యానిమల్ చనిపోతుంది లేదా ఒక మాన్స్టర్ లాగా మారిపోతుంది. ఇవి రెండు జరగలేదు కాబట్టి సూజీ ఇప్పుడు ఒక బియాండర్గా మారిపోయిందన్నమాట. ఇంకా ఆద్రే థర్డ్ క్వశ్చన్, లియోన్ కింగ్డమ్లో చాలా మంది యూజ్లెస్ మినిస్టర్స్ ఉన్నారు, అందుకే వీళ్ళకి టాలెంటెడ్ పర్సన్స్ కావాలి. కానీ అంతమంది టాలెంటెడ్ పర్సన్స్ని ఎక్కడ వెతకాలో ఆద్రికి తెలీదు. ఇది విని క్లేన్ తన వరల్డ్లో ఉండే నాలెడ్జ్ని యూజ్ చేస్తూ ఆద్రికి ఆన్సర్ ఇస్తాడు. టాలెంటెడ్ పర్సన్స్ కావాలంటే ఎగ్జామ్స్ ఆర్గనైజ్ చేయాలి, వీటిలో నార్మల్ పబ్లిక్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇలా చేస్తే పాస్ అయిన టాలెంటెడ్ పర్సన్స్ మాత్రమే ఈ కింగ్డమ్ని సర్వ్ చేస్తారు. ఇంకా ఈ ఎగ్జామ్స్కి హయ్యర్ ఎగ్జామ్ అని పేరు పెట్టండి అని క్లేన్ ఆద్రకి చెప్తాడు. ఇది విని వీళ్ళిద్దరూ క్లేన్ దగ్గర హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నాలెడ్జ్ ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందని వీళ్ళిద్దరు కనిపిస్తుంది. ఇంకా క్లేన్ వీళ్ళకి 2 టాస్క్స్ ఇస్తాడు. ఫస్ట్ టాస్క్, వీళ్ళిద్దరూ రోజల్ డైరీ పేజెస్ని కనిపెట్టాలి. ఇది విన్న ఆల్జర్ రోజల్ డైరీ క్లేన్కి అర్థం అవుతుందా అని ఆల్జర్ షాక్ అవుతాడు. ఇంకా సెకండ్ టాస్క్, సండే వీళ్ళిద్దరూ ఒక రిచువలిస్టిక్ మ్యాజిక్ని పర్ఫామ్ చేయాలి. కానీ గాడ్స్కి బదులు వీళ్ళు క్లేన్కి ప్రే చేయాలి. వాళ్ళ ప్రేయర్స్ క్లేన్కి రీచ్ అవుతే ఈ మీటింగ్స్ లేకుండానే వీళ్ళు క్లేన్తో కమ్యూనికేట్ చేయగలరు. ఇంకా క్లేన్ తను తయారు చేసిన ప్రేయర్ని వీళ్ళిద్దరికి వినిపిస్తాడు. ఇది విన్న తర్వాత క్లేన్ కూడా 7 ఆర్థడాక్స్ గాడ్స్ లాగా ఒక ఏన్షియంట్ గాడ్ ఏమోనని వీళ్ళిద్దరు కనిపిస్తుంది.
ఇంకా క్లేన్ మీటింగ్ని ఎండ్ చేద్దామని చెప్పి వీళ్ళిద్దరిని పంపించేస్తాడు. తను సియర్ బియాండర్ అన్న విషయం బెన్సన్ ఇంకా మెలిషాకి చెప్పాలో లేదో అని క్లేన్ కన్ఫ్యూజన్ లో ఉంటాడు. ఆ తర్వాత క్లేన్ ఇంకా బెన్సన్ మెలిషాకి ఒక న్యూ డ్రెస్ కొనిపిస్తారు. ఇంకా సండే వీళ్ళందరూ కలిసి సెలీనా బర్త్డే పార్టీకి వెళ్తారు. తను డెవినేషన్ క్లబ్ లో చూసిన సెలీనా మెలిషా ఫ్రెండ్ అని చూసి క్లేన్ సర్ప్రైజ్ అవుతాడు. ఇంకప్పుడే తనకి ఆల్జర్ ప్రేయర్ వినిపిస్తుంది. పార్టీలో ఎలిజబెత్ క్లేన్ దగ్గరకు వచ్చి, నువ్వు ఒక సియర్ బియాండర్ అని నాకు తెలుసు, కానీ వరి కాకు, నువ్వు సియర్ అన్న విషయం నేను మెలిషాకి చెప్పనని ఎలిజబెత్ క్లేన్ కి చెప్తుంది. ఇంకా రాత్రి సెలీనా విన్సెంట్ తనకిచ్చిన గిఫ్ట్ ని వీళ్ళిద్దరికి చూపిస్తుంది. ఇది విన్సెంట్ క్రియేట్ చేసిన మ్యాజిక్ మిర్రర్ అన్నమాట. ఇంకా సెలీనా డివినేషన్ పర్ఫామ్ చేస్తూ విన్సెంట్ చెప్పిన ప్రేయర్ ని చదువుతుంది. తను ఇలా చేయగానే తన మ్యాజిక్ మిర్రర్ విన్సెంట్ రూమ్ లో ఉన్న మిర్రర్ తో కనెక్ట్ అయిపోతుంది. విన్సెంట్ సీక్వెన్స్ 9 బియాండర్ అన్నమాట. తను క్లేన్ ని పట్టుకోవడానికే ఈ ట్రాప్ ని క్రియేట్ చేశాడు. ఇంకా క్లేన్ కూడా ఈ స్ట్రేంజ్ పవర్ ని ఫీల్ చేసి పైన వీళ్ళ రూమ్ దగ్గరికి వెళ్తాడు. క్లేన్ స్పిరిట్ విజన్ తో ఆ మ్యాజిక్ మిర్రర్ ని చూస్తాడు. తనకి ఆ మిర్రర్ లో ఒక ఈవిల్ ఎంటిటీ కనిపిస్తుంది. ఇంకా ఆ ఈవిల్ ఎంటిటీ మెలిషా ఇంకా ఎలిజబెత్ ని అన్కాన్షియస్ చేసేసి సెలీనాని పొజెస్ చేసుకుంటుంది. సెలీనాని మళ్ళీ నార్మల్ గా మార్చాలంటే ఓర్నిల్ తనకి నేర్పించిన రిచువలిస్టిక్ మ్యాజిక్ ని పర్ఫామ్ చేసి తను ఎవర్నైట్ గాడెస్ హెల్ప్ తీసుకోవాలని క్లేన్ డిసైడ్ అవుతాడు. లక్కీగా తనకి రిచువల్ కోసం అవసరమైన ఐటమ్స్ సెలీనా రూమ్ లో కనిపిస్తాయి. ఇంకా క్లేన్ ఎవర్నైట్ స్లంబర్ తో సెలీనాని కట్టేసి రిచువల్ ఐటమ్స్ ని సెట్ చేస్తాడు. ఇంకా తను ఎవర్నైట్ గాడెస్ కి ప్రే చేస్తూ సెలీనాని నార్మల్ గా మార్చడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పుడే విన్సెంట్ తన పవర్ ని యూజ్ చేసి సెలీనాని రిలీజ్ చేసేస్తాడు. సెలీనా క్లేన్ మీద అటాక్ చేసి తన్ని రిస్టైన్ చేస్తుంది. విన్సెంట్ సెలీనా ద్వారా క్లేన్ తో మాట్లాడుతూ, నీకు యాంటిగ్నోస్ బుక్ లో ఎలాంటి సీక్రెట్స్ దొరికాయని విన్సెంట్ క్లేన్ కి అడుగుతాడు. క్లేన్ ఆన్సర్ ఇవ్వకపోతే తను మెలిషా ఇంకా ఎలిజబెత్ ని చంపేస్తాడని విన్సెంట్ క్లేన్ కి చెప్తాడు. క్లేన్ ఇప్పుడు కంప్లీట్ గా పవర్లెస్ అయిపోతాడు. కానీ అప్పుడే ఆద్రే క్లేన్ చెప్పిన ప్రేయర్ ని చదువుతుంది. తను ఇలా చేయగానే క్లేన్ కి గ్రేఫ్ ఆఫ్ పవర్ దొరుకుతుంది. దీంతో తను సెలీనా రిస్టైన్ నుంచి తప్పించుకుంటాడు. క్లేన్ మీద ఎలాంటి అటాక్స్ వర్క్ చేయట్లేదు కాబట్టి తన పవర్స్ ని ఇంక్రీజ్ చేయడం కోసం విన్సెంట్ తన హ్యాండ్ ని కట్ చేసేసి మిర్రర్ లోకి విసిరేస్తాడు. కానీ ఇంతలోనే క్లేన్ రిచువల్ ని కంప్లీట్ చేస్తూ సెలీనాని ఈవిల్ ఎంటిటీ నుంచి సేవ్ చేయమని క్లేన్ ఎవర్నైట్ గాడెస్ కి ప్రే చేస్తాడు. రిచువల్ వర్క్ అయ్యి సెలీనా నార్మల్ గా మారగానే క్లేన్ ఆ మ్యాజిక్ మిర్రర్ ని బ్రేక్ చేసేస్తాడు. ఇంకా దీంతో మ్యాజిక్ మిర్రర్ ఎఫెక్ట్ ఎండ్ అయిపోతుంది. క్లేన్ మెలిషాని చెక్ చేస్తూ తను బియాండర్ అన్న విషయం మెలిషా ఇంకా బెన్సన్ నుంచి దాచే ఉంచాలని క్లేన్ డిసైడ్ అవుతాడు. ఎందుకంటే తన ఫ్యామిలీని డేంజర్ లో ఉంచడం క్లేన్ కి ఇష్టం ఉండదు. తను ఇచ్చిన ఫైనల్ ఛాన్స్ లో కూడా విన్సెంట్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి మిస్టర్ జీ తన్ని చంపేస్తాడు. ఆ తర్వాత క్లేన్ ఆ మ్యాజిక్ మిర్రర్ ని విన్సెంట్ సెలీనాకి ఇచ్చాడని క్లేన్ స్మిత్ కి చెప్తాడు. విన్సెంట్ ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళకక్కడ తన బాడీ కనిపిస్తుంది. మిర్రర్ పీసెస్ లో ట్రూ క్రియేటర్ అనే వర్డ్ ని చూసి విన్సెంట్ ఏదో ఈవిల్ ఆర్గనైజేషన్ మెంబర్ అనుకుంటా అని క్లేన్ స్మిత్ కి చెప్తాడు. ఇంకా స్మిత్ విన్సెంట్ డ్రీమ్స్ ని చూడడానికి ట్రై చేస్తాడు. అక్కడ తనకి ఒక ఈవిల్ గాడ్ కనిపిస్తాడు. తినే ట్రూ క్రియేటర్ అన్నమాట. ఈ ట్రూ క్రియేటర్ ని చూసి స్మిత్ ఫుల్ షాక్ అయిపోతాడు. ఇంకా నెక్స్ట్ మార్నింగ్ మనం లియాన్ కింగ్డమ్ క్యాపిటల్ అయిన బ్యాక్లాండ్ సిటీని చూస్తాం. ఈ సిటీలోనే ఆద్రే ఉంటుంది. ఆద్రే ఫ్యామిలీ చాలా రిచ్ అన్నమాట. ఆద్రేని సర్వ్ చేయడానికి చాలా మంది సర్వెంట్స్ ఉంటారు. ఈ రోజు తన ఇంట్లో పార్టీ ఉంది కాబట్టి ఆద్రే పార్టీ కోసం రెడీ అవుతుంది. ఆద్రే ఎక్సైట్మెంట్ తో తన డాగ్ సూజీని స్పిన్ చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడే సూజీ నాకు కళ్ళు తిరుగుతున్నాయని చెప్తుంది. ఇది విన్న తర్వాత ఆద్రే ఫుల్ షాక్ అవుతుంది. సూజీ బియాండర్ పోషన్ తాగింది కాబట్టి ఆ ఎఫెక్ట్ వల్ల తన హ్యూమన్ లాంగ్వేజ్ మాట్లాడగలుగుతుంది అన్నమాట. ఇంకా ఇక్కడతో ఎపిసోడ్ 4 కంప్లీట్ అవుతుంది. ఎపిసోడ్ 4 ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో అయితే తప్పకుండా చెప్పండి. ఇంకా మన ఛానల్లో ఉన్న జేజేకే స్పిన్ ఆఫ్ మంగా ఎక్స్ప్లెనేషన్ ని కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇంకా మీరు నెక్స్ట్ ఎపిసోడ్స్ ని మిస్ కాకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. ఇంకా మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.